యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మరొకసారి ఎవ్రీడే విత్ జీసస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా క్రైస్తవ కుటుంబాలందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. మరొక లేఖనం భాగం ద్వారా ఈరోజు ప్రభు మీ మధ్యలోకి మమ్మల్ని తీసుకొచ్చిన విధానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగాక. సొలొమోను గురించి మాట్లాడుతున్నప్పుడు సొలొమోను వంటి జ్ఞానవంతుడు ఎవరు కూడా లేదు. అలాంటి జ్ఞానవంతుడు రాసిన ఒక లేఖన భాగాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. సొలొమోను రాసిన సామెతలు 3:5 నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించడానికి ఇష్టపడదాం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో దేవుడి మీద ఆధారపడడానికి ఇష్టపడదాం. దేవుడి మీద ఆనుకొని ఉండడానికి ఇష్టపడదాం. ఈరోజు నీ సొంత చిత్తం మీద వెళ్ళిపోతున్నావేమో, నీ సొంత ఉద్దేశాలు వెళ్ళిపోతున్నాయేమో, నీ సొంత ప్రణాళికలను వేసుకుంటున్నామో. యవ్వన కాలంలో చాలా ప్రణాళికలు వేసుకుంటాం, కానీ ఆ ప్రణాళికల్ని దేవుని చిత్తమా కాదని ఎప్పుడైనా అడిగావా? అందుకంటాడు కదా, ఆయన చిత్తానికి మనం అప్పగించుకోగలిగితే. ఒకసారి ఆలోచించండి, యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన 3.5 సంవత్సరాల్లో ఆయన చిత్తాన్ని ఎక్కడ జరిగించలేదు. ఎప్పుడు మాట్లాడినా నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఈరోజు యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చబట్టే ఈరోజు నీకు నాకు రక్షణ వచ్చింది. ఈరోజు నువ్వు ఇంటికి యజమానిగా ఉంటున్నా, లేకపోతే కుటుంబాన్ని నడిపిస్తున్న ఒక స్త్రీగా, లేకపోతే యవ్వన కాలంలోని నీ భవిష్యత్తుని కట్టుకోవాలనుకుని ఎవరైనప్పటికీ కూడా నువ్వు ప్రభు చిత్తానికి నీ స్వబుద్ధిని విడిచిపెట్టి ప్రభు యొక్క ఆధీనం నుండి నడిపింపబడగలిగితే నీ బట్టి నీ తరాన్ని దేవుడు దీవించడానికి ఇష్టపడదు. నీ బట్టి నీ కుటుంబం రక్షించబడుతుంది. ఒకసారి ఆలోచించండి, నోవా జీవితంలోని చుట్టూ పాపం జరుగుతుంది. ప్రతివాడు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. చుట్టూ కూడా ఇష్టమైన రీతిలో ప్రజలు బ్రతుకుతున్న టైంలో తన స్వచిత్తాన్ని విడిచిపెట్టి తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుని యొక్క మాట మీద ఆనుకొని నోవా తనతో పాటు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఈరోజు నీ స్వచిత్తాన్ని విడిచిపెట్టు, నీ పూర్ణ హృదయంతో ప్రభు మీద కానీ ఆనుకొని ఉండగలిగితే ఈరోజు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషంగా నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనందరికీ తోడై ఉండును గాక.